ఫిఫ్త్ యూనిట్ బీ రీడింగ్ పోయం ట్రావెలింగ్ 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 అంటే ప్రయాణం. రో 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 యువర్ బోట్ జెంట్లీ రౌండ్ ద లేక్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఆన్ ద వాటర్ బోట్స్ ఆర్ వాట్ యూ టేక్. నెక్స్ట్ స్టాంజా. డ్రైవ్ 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 యువర్ కార్ హ్యావ్ ఏ మెర్రీ క్రూయిజ్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్ కార్స్ ఆర్ వాట్ యూ యూజ్. నెక్స్ట్ థర్డ్ స్టాంజా. ఫ్లై 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 యువర్ ప్లేన్ హై అప్ ఇన్ ద ఎయిర్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ త్రో ద స్కై ప్లేన్స్ విల్ గెట్ యూ దేర్. నెక్స్ట్ chug 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 your train chug along the track. Traveling traveling on the rails trains go there and back. Stamp stamp stomp your feet stomp them on the ground. Traveling traveling on your feet walk to get around. ఈ పోయం రాసింది ఎవరు అంటే ఎనానిమస్ అంటే ఎవరో తెలియదు, అజ్ఞాతమైనటువంటి వ్యక్తి, అంటే పేరు తెలియదు ఎవరు రాశారో. ఎనానమస్ అంటే అది. రో 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 యువర్ బోట్ జెంట్లీ రౌండ్ ద లేక్. రో అంటే పడవ నడపడం. ఓర్స్ అంటే ఓఏఆర్. ఓర్ అంటే తెడ్డు, పడవ నడిపేటువంటి ఒక టూల్, ఒక పరికరం లాంటిది. తెడ్డు బ్యాట్ లాగా ఉంటుంది, దాంతో మనం పడవ నడుపుతూ ఉంటాం. దాన్నే ఇంగ్లీష్లో ఓర్ అంటాం, తెలుగులో తెడ్డు అంటాం. రో 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 యువర్ బోట్. రో అంటే బోట్ని నడపడం. ఏ విధంగా నడపాలి? జెంట్లీ రౌండ్ ద లేక్. లేక్ అంటే చెరువు లేదా సరస్సు. అక్కడ జెంట్లీ అంటే జాగ్రత్తగా, మెల్లగా, ప్రశాంతంగా నడపాలి. ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఆన్ ద వాటర్ బోట్స్ ఆర్ వాట్ యూ టేక్. వాటర్ మీద ట్రావెల్ చేయడానికి మనకి బోట్స్ ఉపయోగపడతాయి. ట్రావెలింగ్ అంటే ప్రయాణం. వాటర్ మీద ప్రయాణం చేయాలంటే బోట్స్ ఉపయోగపడతాయి. రో 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 యువర్ బోట్ జెంట్లీ రౌండ్ ద లేక్. ప్రశాంతంగా లేక్ మీద బోట్ని నడపాలి. అవి మనల్ని లేక్ మీద, వాటర్ మీద ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఫస్ట్ స్టాంజా. డ్రైవ్ 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 యువర్ కార్ హ్యావ్ ఏ మెర్రీ క్రూయిజ్. కార్ని డ్రైవ్ చేయండి. హ్యావ్ ఏ మెర్రీ క్రూయిజ్. మెర్రీ అంటే ఆనందమైన, ఉల్లాసమైనటువంటి ప్రయాణం. క్రూయిజ్ అంటే ప్రయాణం. ఆనందమైన ప్రయాణం సాగించడానికి కార్ని డ్రైవ్ చేయండి. ఎక్కడ మరి? ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్. రోడ్డు మీద ట్రావెల్ చేయడానికి కార్ యూజ్ చేస్తాం. కార్స్ ఆర్ వాట్ యూ యూజ్. మనం కార్స్ని యూజ్ చేస్తాం రోడ్ మీద ప్రయాణం చేయడానికి. కారే కాకుండా ఇంకా వేరే వెహికల్స్ కూడా ఉంటాయి, కానీ ఇక్కడ పోయంలో కార్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి కార్ని యూజ్ చేస్తామని చెప్పొచ్చు. డ్రైవ్ 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 యువర్ కార్ హ్యావ్ ఏ మెర్రీ క్రూయిజ్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఆన్ ద రోడ్ కార్స్ ఆర్ వాట్ యూ యూజ్. నెక్స్ట్ ఫ్లై 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 యువర్ ప్లేన్ హై అప్ ఇన్ ద ఎయిర్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ త్రో ద స్కై ప్లేన్స్ విల్ గెట్ యూ దేర్. ఫ్లై అంటే ఎగరడం. హై అప్ ఇన్ ద ఎయిర్, గాలిలో అంతెత్తులో ఎగరాలంటే, అంతెత్తులో ఎగురుకుంటూ ప్రయాణం చేయాలంటే, పక్షిలాగా ఎగురుకుంటూ ప్రయాణం చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి? ఏరోప్లేన్స్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ త్రో ద స్కై అంటే ఆకాశం గుండా ప్రయాణించడానికి మనము ప్లేన్స్ని యూజ్ చేస్తాం. ప్లేన్స్ మనల్ని అక్కడికి ఆకాశం గుండా ప్రయాణం చేయడానికి ఉపయోగపడతాయి. ప్లేన్స్ మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి. ప్లేన్స్ విల్ గెట్ యూ దేర్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ త్రో ద స్కై. హై అప్ ఇన్ ద ఎయిర్, గాలిలో ప్రయాణించడానికి, ఎత్తుగా ఉన్నటువంటి ఆకాశంలో అంత ఎత్తు నుంచి గాలిలో ప్రయాణించడానికి మనకి ప్లేన్స్ ఉపయోగపడతాయి. చగ్ 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 యువర్ ట్రైన్ చగ్ అలాంగ్ ద ట్రాక్. ట్రావెలింగ్ ట్రావెలింగ్ ఆన్ ద రైల్స్ ట్రైన్స్ గో దేర్ అండ్ బ్యాక్. చగ్ 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 యువర్ ట్రైన్. చగ్ అంటే అదొక శబ్దం, ట్రైన్ నడిచేటప్పుడు వచ్చేటువంటి శబ్దం. అలాంగ్ ద ట్రాక్ అంటే రైలు మార్గం.
ట్రావెలింగ్ ఆన్ ద రైల్స్. రైల్స్ అంటే పట్టాలు. ట్రైన్ ఎక్కడ పోతుంది మరి అంటే పట్టాల మీద పోతుంది, రైల్స్ మీద పోతుంది. ట్రైన్స్ గో దేర్ అండ్ బ్యాక్. అవి ముందుకు వెనక్కి ప్రయాణిస్తూ ఉంటాయి అవే పట్టాల మీద. చక్ చక్ అనుకుంటూ శబ్దం చేసుకుంటూ ట్రైన్స్ అనేవి ఆ రైల్స్ మీద అంటే పట్టాల మీద ప్రయాణిస్తూ ఉంటాయి. మనం పట్టాల మీద ప్రయాణించాలంటే ఏం చేయాలి? ట్రైన్స్ యూజ్ చేయాలి. స్టాంప్ యువర్ ఫీట్, స్టాంప్ దెమ్ ఆన్ ద గ్రౌండ్. ట్రావెలింగ్ ఆన్ యువర్ ఫీట్, వాక్ టు గెట్ అరౌండ్. స్టాంప్ అంటే మనం పాదాలని గట్టిగా భూమికి కొట్టడం, మన కాలుతో భూమిని గట్టిగా ఇట్లా కొట్టడం, దాన్నే స్టాంప్ అంటాం. స్టాంప్ యువర్ ఫీట్, స్టాంప్ దెమ్ ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్ మీద ఈ విధంగా పాదాలను ఇట్లా గట్టిగా కొట్టుకుంటూ వెళ్ళాలి. ట్రావెలింగ్ ఆన్ యువర్ ఫీట్, వాక్ టు గెట్ అరౌండ్. మనం గ్రౌండ్ మీద నడవాలంటే ఏం చేయాలి? కాళ్ళతో నేలను తట్టుకుంటూ అంటే ఈ విధంగా గట్టిగా కొట్టుకుంటూ నడవాలి. వాక్ టు గెట్ అరౌండ్. మనము గ్రౌండ్ మీద నడవాలి అంటే, భూమి మీద నడవాలంటే మన కాళ్ళని ఉపయోగించి కాళ్ళను భూమికి కొట్టుకుంటూ బలంగా నడవాల్సి ఉంటుంది. స్టాంప్ అంటే కాలితో గట్టిగా నేలను కొట్టడం. ఈ విధంగా ట్రావెలింగ్ పోయంలో మనం వాటర్ మీద ప్రయాణించాలంటే బోట్స్ని యూజ్ చేయాలి. అదేవిధంగా రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే కార్స్ని యూజ్ చేయాలి. ఇంకేం యూజ్ చేస్తాం? కారే కాకుండా బస్సు, బైక్, లారీ, చాలా రకాలుగా ఉన్నాయి రోడ్డు మీద ప్రయాణించాలంటే. ఈ విధంగా ఇక్కడ మాత్రం కార్ అని ఇచ్చాడు. రోడ్డు మీద కారులో ప్రయాణం చేయాలి. అదేవిధంగా స్కై, ఆకాశంలో ప్రయాణించాలంటే ప్లేన్స్ని యూజ్ చేయాలి. రైల్స్ అంటే పట్టాల మీద ప్రయాణించాలంటే ట్రైన్ యూజ్ చేయాలి. లాస్ట్కి వాక్ టు గెట్ అరౌండ్. వాక్ అంటే నడవాలి. నడవడానికి మనం ఏం యూజ్ చేస్తాం? మన ఫీట్ అంటే పాదాలని యూజ్ చేస్తాం. స్టాంప్ గట్టిగా నేలను తట్టుకుంటూ మన పాదాలతో నడుస్తూ ఉంటాం. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్ళి మనం ట్రావెల్ చేస్తూ అన్ని ప్లేసెస్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ మనకి ఈ పోయంకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ వన్, హూ డూ యూ థింక్ ద పోయట్ ఈజ్, వై? ఇక్కడ ఆ పోయట్ ఎవరై ఉంటారు, ఎందుకు? ఈ పోయంలో పోయట్ చెప్తున్నాడు కదా మనకి వాటర్ మీద ప్రయాణించాలంటే దేని మీద వెళ్ళాలి, రోడ్డు మీద ప్రయాణించాలంటే ఏం యూజ్ చేయాలి, ఈ విధంగా చెప్తూ ఉన్నాడు కదా. ఆ పోయట్ ఎవరై ఉంటారు అని అడుగుతున్నాడు. చూడండి చిల్డ్రన్, అక్కడ ఒకసారి ఈ పోయంలో పిక్చర్స్ చూసినట్లయితే ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ కూడా బోట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పిక్చర్లో కూడా కార్లో ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, వీళ్ళు కూడా కార్లో ప్రయాణిస్తున్నారు. ఇక్కడ కూడా కొంతమంది పిల్లలు, వీళ్ళు వాళ్ళ ఫీట్ మీద వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది? ఈ పోయట్ ఒక పిల్లవాడు అని అర్థమైంది. ఒక 8 to 9 years ఉన్నటువంటి పిల్లవాడు అని అర్థమైంది. కాబట్టి అదే ఆన్సర్గా రాసిద్దాం. ఐ థింక్ ద పోయట్ ఈజ్ ఏ లిటిల్ చైల్డ్ ఆఫ్ 8 or 9 years ఓల్డ్. 8 లేదా 9 years ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు. ఐ థింక్ సో బికాజ్, నేను అలా ఎందుకు అనుకుంటున్నానంటే, ద లిటిల్ బాయ్స్ ఆర్ షోన్ ఇన్ ద పిక్చర్స్ బిసైడ్ ద పోయం. ఆ పోయం పక్కన ఉన్నటువంటి పిక్చర్లో ఆ పిల్లల ఫోటోలు అనేవి ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, ఈ పోయంలో ఉన్నటువంటి పోయట్ ఒక చిన్న పిల్లవాడు, 8 to 9 years ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడని నేను అనుకుంటున్నాను అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ వన్, హౌ ఈజ్ ట్రావెలింగ్ ఫన్? ప్రయాణం అనేది ఎందుకు ఆనందంగా ఉంటుంది? హౌ ఈజ్ ట్రావెలింగ్ ఫన్? ఫన్ అంటే ఆహ్లాదంగా, ఫన్నీగా ఎందుకు ఉంటుంది? ట్రావెలింగ్ ఈజ్ ఫన్ బికాజ్ వీ కెన్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ బై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ టు సీ డిఫరెంట్ ప్లేసెస్. మనము ట్రావెలింగ్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ని యూజ్ చేస్తాం. అనేక రకాలైనటువంటి ప్రయాణ సాధనాలను యూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ని కూడా చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూడనటువంటి కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఉంటాం. కాబట్టి అందుకే ట్రావెలింగ్ అనేది చాలా ఫన్నీగా, చాలా ఆనందంగా ఉంటుంది. మనం ప్రపంచం మొత్తాన్ని చుట్టి వస్తాం.
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ని యూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్ని కూడా ఎప్పుడు చూడనటువంటి ప్లేసెస్ని కూడా చూస్తూ ఉంటాం కాబట్టి అందుకే ట్రావెలింగ్ ఈజ్ ఫన్ అని చెప్పేసి రాసాం. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ వన్. థర్డ్ వన్, హౌ వుడ్ యూ లైక్ టు ట్రావెల్, వై? నీవు ఏ విధంగా ప్రయాణం చేయాలనుకుంటున్నావు, ఎందుకు? రోడ్డు మీద ప్రయాణం చేయాలనుకుంటున్నావా, వాటర్ మీదనా, లేకపోతే స్కైలోనా ఎక్కడో చెప్పమంటున్నాడు. ఒకవేళ అలా ప్రయాణించాలనుకుంటే నీవు ఎందుకు ప్రయాణించాలనుకుంటున్నావు అని కూడా వై అని కూడా అడుగుతున్నాడు. నిజానికి మనందరికి కూడా ప్లేన్లో వెళ్ళాలని బాగా కోరికగా ఉంటుంది. ఎందుకంటే పక్షిలాగా ఎగరాలని మనకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక ఆశ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ప్లేన్ ఎక్కాలనే ఒక ఆశ ఉంటుంది. అదే మనం ఇప్పుడు ఆన్సర్గా రాసేద్దాం. ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ బై ప్లేన్. నేను ప్లేన్లో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. బికాజ్ ఐ వాంట్ టు ఫ్లై హై ఇన్ ద ఎయిర్ లైక్ ఏ బర్డ్. నేను ఒక పక్షిలాగా ఆకాశంలో గాలిలో అంత ఎత్తున ఎగరాలని అనుకుంటున్నాను. అండ్ ఏరోప్లేన్ ఫ్లైస్ లైక్ ఏ బర్డ్. మరి ఏరోప్లేనే ఆ విధంగా ఎగరగలుగుతుంది కాబట్టి ఏరోప్లేన్లో ప్రయాణించాలని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ థర్డ్ వన్. నెక్స్ట్ సెకండ్ బిట్, మ్యాచ్ ద ఫ్రేజెస్ గివెన్ బిలో విత్ ద అప్రోప్రియేట్ ఫ్రేజెస్ గివెన్ ఇన్ ద బాక్స్. You may choose as many possible ways as you think. Right. You may add a few more from your experience. ఇక్కడ కొన్ని ఫ్రేజెస్ ఇచ్చాడు. ఇక్కడ బాక్స్లో చూడండి, రెడ్ కలర్ బాక్స్లో ఈ ఫ్రేజెస్తో ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్సెస్ని మనము కలపాలి. మనకు రైట్ అనిపించిన వాటిని కలిపి వాటిని కింద ఇచ్చినటువంటి లైన్స్లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. రో యువర్ బోట్ అని తీసుకున్నాడు. రో యువర్ బోట్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్. రో యువర్ బోట్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్. మెరీ క్రూయిజ్ అంటే ఆనందమైనటువంటి ప్రయాణం. రో యువర్ బోట్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్. తర్వాత ఏం రాస్తాడు మళ్ళీ, రో యువర్ బోట్ రౌండ్ ద లేక్. రో యువర్ బోట్ రౌండ్ ద లేక్. బోటు లేక్ మీద పోతుంది కాబట్టి రో యువర్ బోట్ రౌండ్ ద లేక్. ఈ విధంగా ఫస్ట్ సెంటెన్స్ రో యువర్ బోట్ అనేది ఫర్ ఏ మెరీ క్రూయిజ్ అని రాసి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ ఇంకొకటి రో యువర్ బోట్ రౌండ్ ద లేక్ అని చెప్పేసి రాయడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క దానికి 2 సెంటెన్సెస్ వచ్చాయి. నెక్స్ట్ మనం ఫ్లై యువర్ ప్లేన్ తీసుకుందాం. ఫ్లై యువర్ ప్లేన్ తీసుకొని ఫస్ట్ ఫ్లై యువర్ ప్లేన్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్. ఫ్లై యువర్ ప్లేన్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్ అని రాసి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ ఫ్లై యువర్ ప్లేన్ ఇన్ ద ఎయిర్. ప్లేన్ ఎక్కడ వెళ్తుంది, ఎయిర్లో వెళ్తుంది కాబట్టి ఫ్లై యువర్ ప్లేన్ ఇన్ ద ఎయిర్. ఫస్ట్ ఫ్లై యువర్ ప్లేన్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్ అని రాసి ఫుల్ స్టాప్ పెట్టేసి తర్వాత ఫ్లై యువర్ ప్లేన్ ఇన్ ద ఎయిర్ అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. ఈ సెంటెన్స్ని తీసుకొచ్చి మనం ఎక్కడ రాయాలి, ఇక్కడ ఫస్ట్ లైన్ మీద రాసేసేయాలి. ఇక్కడ ఏం రాయాలి, ఫ్లై యువర్ ప్లేన్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్ ఫుల్ స్టాప్ ఫ్లై యువర్ ప్లేన్ ఇన్ ద ఎయిర్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, డ్రైవ్ యువర్ కార్ తీసుకుంటే డ్రైవ్ యువర్ కార్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్. ఇంకేమైనా వస్తుందా, కార్ అనే ట్రాక్ మీద వెళ్ళదు, గ్రౌండ్ మీద వెళ్ళదు. గ్రౌండ్ మీద అంటే వెళ్తుంది కానీ ఇక్కడ గ్రౌండ్ అనేది ఫీట్ వచ్చినప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఆన్ ద గ్రౌండ్ అనేది తీసుకోవద్దు. రోడ్డు ఉంటే తీసుకోవచ్చు. డ్రైవ్ యువర్ కార్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్ అని రాసి ఫుల్ స్టాప్ డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్. డ్రైవ్ యువర్ కార్ ఫర్ ఏ మెరీ క్రూయిజ్ అని రాసి ఫుల్ స్టాప్ పెట్టేసి డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్. డ్రైవ్ యువర్ కార్ అలాంగ్ ద రోడ్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ అలాంగ్ ద రోడ్ లేదు, మనమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అలాంగ్ ద రోడ్ అని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ chug your train for a merry cruise full stop chug your train along the track. Chug your train for a merry cruise chug your train along the track. ఈ రెండు సెంటెన్సెస్. నెక్స్ట్ stamp your feet on the ground. Stamp your feet on the ground అని రాస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని కంప్లీట్ చేయొచ్చు. Fly your plane for a merry cruise. Fly your plane in the air. Drive your car for a merry cruise. Drive your car on that road.
chug your train for a merry cruise, chug your train along the track, స్టాంప్ యువర్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్. ఈ విధంగా మనం సెంటెన్సెస్ని కంప్లీట్ చేయొచ్చు.